కెమెరాలో పెట్టి వీడియో నొక్కలేదు, రికార్డర్ నొక్కలేదు. అది అలా పైకి పైకి హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అందరూ కూడా ఆల్మోస్ట్ ఇంకొంతమంది రావాల్సి ఉంది. సో గగన్ బర్త్డే బ్లాగ్ ఉంటుంది, చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. అందరికంటే ఫంక్షన్లో అట్రాక్షన్ ఏంటి అంటే, ఆడపిల్లలు ఎప్పుడైనా కానీ ఏ ఫంక్షన్లో అయినా కానీ అట్రాక్షన్గా ఉంటారండి. అందులో యోమికాకి వచ్చేసి ఇది గాగ్రా అనొచ్చు, లెహంగా అనొచ్చు. అందులో గాజులు వేసుకుంది కదా, బాగా అట్రాక్షన్గా అనిపించింది నాకు. యాక్చువల్లీ ఈ డ్రెస్ ఏంది అంటే ఫస్ట్ కనిపించలేదు. ఆ బాబు బర్త్డే పార్టీకి వెళ్ళాను నేను. మీ అందరికీ ఐడియా ఉండొచ్చు. చూడండి, బ్లాగ్ చూస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక యూట్యూబర్ ఉన్నారు, పెద్ద యూట్యూబర్. ఓ మై గాడ్, ఎవరు నేను చెప్తాను ఉండండి. మీ ఛానల్ పేరు చెప్పండి. హెన్నాస్ క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్. హెన్నాస్ క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్. ఇదివ్వండి. సో ఏం సో ఇది ఛానల్ ఒకసారి చూడండి. ఓకే, 765 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఏం పెడతారు తెలుసా? అసలు ఏం పెడతారు చెప్పండి? బాగుంటాయి, అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట. ఏం పెడతారు క్రాఫ్ట్స్ అంటే మల్టీ టాలెంటెడ్ అనమాట. మల్టీ టాలెంటెడ్ చూస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే అన్నీ కూడా భలే అల్లి పెడతారు. బాగుంటాయి అన్నీ, అంటే యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి. చూడండి ఒకసారి తప్పకుండా. నేను లింక్ ఇస్తాను కింద, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, పార్టీలో నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి కోట్ మోడల్ ఉంటుందండి. ఈ బాబు చూడండి, ఆ కోట్ మోడల్ డ్రెస్ వచ్చేసి నేను మోడర్న్ మహారాణి వాళ్ళ ఫ్యాషన్స్లో తీసుకున్నానండి. మోడర్న్ మహారాణి స్టోర్స్లో తీసుకున్నాను అనమాట. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. మోడర్న్ మహారాణి స్టోర్స్ అని వాళ్ళది లింక్ మొత్తం డిస్క్రిప్షన్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. మీరు ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని నచ్చితే ఇదే డ్రెస్ తీసుకోవచ్చు. సేమ్ డ్రెస్సెస్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇంకా మిగిలినవి వేరు డ్రెస్సెస్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. మీరు చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి. ఐ మీన్ ఎలా ఉంటాయంటే పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి ఇవి. జస్ట్ అలా సింపుల్గా నైస్గా బాగుంటాయి. ఇది వచ్చేసి ఇంగ్లీష్ కలర్. నాకు ఇలాంటి కలర్ అయితే ఒక్కటి కూడా లేదండి. ఈ కలర్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంకా ఇట్లా ఒక సింపుల్ డెకరేషన్ అయితే చేసాము. ఇట్లాగా అనుకోకుండా మావారిది నాది సేమ్ పించ్ అయిపోయింది. యోమికాది గగన్ది కూడా సేమ్ పించ్ అయితే అయిపోయిందండి. ఒకసారి ఇక్కడ నేను మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తాను, చూడండి ఒకసారి ఎలా ఉంది ఏంటి ఇదంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. వ్లాగ్ అంతా కూడా చాలా బాగుంటుంది, చాలా ఫన్నీగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో చూడండి, నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. పిల్లలు అంతా కాసేపు అయితే అసలుకి నేనైతే మర్చిపోయానండి. ఎలా ఉంటుందంటే ఇంట్లో అందరూ ఉండి అలా ఏదైనా ఒకటి సెలబ్రేట్ చేస్తుంటే చాలా చాలా బాగుంటుంది కదా. సో అట్లాగా ఇప్పుడు మళ్ళీ అప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు గగన్ బర్త్డేకి అందరినీ పిలిచి సెలబ్రేట్ చేసాము. సో మళ్ళీ ఇప్పుడు అందరినీ పిలిచి సెలబ్రేట్ చేద్దాము అని చెప్పి అనుకున్నాం. నాకు తెలిసిన వాళ్ళని ఇక్కడ అందరూ కూడా ఏంటంటే విష్ చేస్తూ ఉంటారు. చాలామంది ఎప్పుడు కూడా పలకరిస్తూ మనల్ని బాగా కేర్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది అది ఇదిగోండి వాడి బర్త్డే కేక్, ఇది వాళ్ళ నాన్న సెలెక్షన్. పిల్లలిద్దరు ఇరుగోండి, మీ బ్లెస్సింగ్స్ అయితే పిల్లలకైతే కావాలండి. సో షూర్గా మీరందరూ కూడా మంచిగా బ్లెస్ చేయాలనుకుంటున్నా. గగన్కి ఇప్పుడు 6th ఇయర్ వచ్చేసిందండి. వాడు చూడండి అవంట ఆరిపోవట్లేదంట.
ఎంత ఊతున్నా కానీ అది మ్యాజిక్ క్యాండిల్ కదా, సో అలానే ఉంటుంది ఆరిపోకుండా. సో ఫైనల్లీ అయితే కేక్ అయితే ఈజీగా కట్ చేస్తున్నాడు. ఇంతకుముందు మేము పట్టుకొని కట్ చేయించాలి, ఇప్పుడు అలా కాదనమాట. వాడు చక్కగా కట్ చేసుకొని తినడానికి ట్రై చేస్తున్నాడు. యోమిక పక్కనే కూర్చొని ఉంది, తను కూడా పట్టుకొని తీసుకొని తినడానికి చూస్తుంది అనమాట యోమిక కూడా. పిల్లలు చూస్తుండగానే పెద్దోళ్ళు అయిపోతున్నారండి. నాకైతే చాలా విచిత్రం వేస్తుంది అనమాట. యోమికాని గగన్ని ఇద్దరిని చూస్తుంటే అలాగా పెరిగిపోతున్నారు. మనకు అనిపిస్తూ ఉంటుంది, అంటే తెలియదు అనమాట వీళ్ళ హఠాత్తుగా ఎంత పెద్దోళ్ళు అయిపోవడం. నెక్స్ట్ ఆంటీ నా ఫేవరెట్ ఆంటీ అనమాట. చాలా బాగా మాట్లాడతారండి. అలా వచ్చి నాకు అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను. సో తన పేరు వచ్చేసి శిరీష. ఇక్కడ యువతల ఆంటీ ఉన్నారు కదా, యువతల ఉంది శిరీష, బాబుని ఎత్తుకొని ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఆంటీ పేరు హేనా ఆంటీ అనమాట. బాగా మాట్లాడతారు. ఈ ఆంటీ కూడా నా ఫేవరెట్. చాలా చక్కగా మాట్లాడతారనమాట. అన్నీ బాగా మాట్లాడుకుంటాం మేము. ఇక్కడ అందరం కూడా కలిసిపోతాం. మా కమ్యూనిటీలో అందరం చక్కగా వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తా. చాలా బాగుంటుందండి. మొన్న శిరీష వాళ్ళ బాబు బర్త్డేకి అయితే వెళ్ళాము. నేను ఆల్రెడీ ఆ బర్త్డే వీడియో కూడా పెట్టాను. ఈ ఆంటీ కూడా నా ఫేవరెట్. చాలా సుజాత ఆంటీ పేరు. చాలా బాగా మాట్లాడతారు. మేము ఏవి చేసుకున్నా కానీ వెడ్డింగ్ యానివర్సరీ అయితే. సో దీని పేరు వచ్చేసి భారతి, వాళ్ళ బాబు నమన్. సో హిందీ మాట్లాడతారు వీళ్ళు ఎక్కువ, ఒడిస్సా సంథింగ్ అటు సైడ్ అన్నమాట. బాగా కలిసిపోతారండి. హిందీ మాట్లాడుతున్న వేరే లాంగ్వేజ్ అయినా కానీ చక్కగా బాగా కలిసిపోయి అంతా కూడా షేర్ చేసుకుంటూ ఉంటాము. నేను కూడా వీళ్ళ దగ్గర హిందీ నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. గగన్ అయితే ఆ గిఫ్ట్ చూసి ఏదో ఒకటి సంథింగ్, పిల్లలు ఎలా ఉంటారు, చాలా మురిసిపోతూ ఉంటారు కదా, సో అట్లాగా మురిసిపోతున్నాడు అనమాట వాడు. సో నేనేంటి అంటే పర్లేదు, మరి ఈసారి అంత హడావుడైతే అవ్వలేదు, పీస్ఫుల్గా ప్లెజెంట్గా అయితే జరిగిందండి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే హడావుడిగా ఉంటుంది కదా. యోమిక చూడండి ఎలా తింటుందో కూర్చొని. యోమిక మాత్రం బొమ్మలాగా కూర్చుంది, ఆ తలకి అది పెట్టించుకొని హ్యాపీగా ఉందన్నమాట. తనకి ఎక్కువ పెట్టొద్దని చెప్తున్నారు వాళ్ళు అక్కడ. ఇక్కడ అందరూ కూడాను ఒక మంచి కమ్యూనిటీ లాగా ఉంటారండి. కలిసిపోతారు అన్నమాట. అందరూ ఒకలాగే ట్రీట్ చేస్తారు, బాగా మాట్లాడతారు చక్కగా. నెక్స్ట్ ఇవి వచ్చేసి అందరికీ స్వీట్, హాట్ సంథింగ్ ఇవన్నీ కూడా మనము ఇస్తూ ఉంటాం కదా. సో అది ఇక్కడ వచ్చేసి నేను కేక్ కట్ చేసేస్తున్నాను, అందరికీ పంచేద్దాం అనే ఉద్దేశంతో. ఆంటీ వచ్చేసి ఇంకా మిగిలినవి అన్ని బోల్డ్ పనులు ఉంటాయి కదా మనకి ఇంట్లో, ఏదన్నా అకేషన్ ఏదన్నా జరుగుతూ ఉంటే. సో ఇక్కడ కేక్స్ అవి కట్ చేసి, నేనేం కేక్ కట్ చేస్తున్నాను, దాంట్లో ఏమో కేక్ పెట్టేస్తున్నారు అనమాట. కేక్ పెట్టేసి అందరికీ కూడా పంచేస్తున్నారు. ఈరోజు అయితే ఇంట్లో డిన్నర్ అయితే మేమేం ప్లాన్ చేయలేదండి. సో డిన్నర్ ప్లాన్ చేద్దాం, నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం అనే ఉద్దేశంతో డిన్నర్ అయితే ప్లాన్ చేయలేం. మళ్ళీ యోమిక బర్త్డే కూడా వస్తుంది కదా. సో యోమిక నవంబర్ అండి, ఇప్పుడు ఎంత జూన్ అయిపోయింది, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, గట్టిగా 4 months మాత్రమే ఉంది. నవంబర్ 8న యోమిక బర్త్డే. ఒక 5 months వేసుకోండి, 5 months అయితే ఉందండి. తన బర్త్డేకి మాత్రం బాగా ప్లాన్ చేయాలని అయితే నాకైతే ఉంది. సో తన బర్త్డేకి మనీ అనేవి దాచాలండి, ఇప్పుడు నుంచే దాచాలన్నమాట, అప్పుడు కాదు. సో చాలా ప్లానింగ్స్ ఉన్నాయి నాకు తన బర్త్డేకి. మరి ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ చూడాలి. మేము డ్రింక్ తీసుకొచ్చాం, నెక్స్ట్ కేకు, నెక్స్ట్ సమోసా, దాంట్లో సాస్, ఇవే తీసుకొచ్చామండి. పిల్లలకి చాక్లెట్స్ తీసుకొచ్చామన్నమాట, అంతే. సింపుల్ బర్త్డే పార్టీ లాగా అయితే చేసాం.
ఇక్కడే వైఫ్ పై రావాలి పైకి శ్రావణి అంటే వెరీ గుడ్ అంటే కేక్ లేదు సో మీకు ఇప్పుడంతా కూడా న్యాచురల్గా పెట్టేశాను. జస్ట్ అట్లాగే ఎలా ఉంది ఏంటి నేను చెప్పడం కంటే మీరు చూస్తే బాగుంటుందని చెప్పి సో అలా పెట్టేశాను. ఎప్పుడు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి మన లైఫ్లో మన ఇంట్లో జరిగేవన్నీ కూడా ఒక్కొక్కసారి సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే అవ్వదండి. బట్ ఒక్కొక్కసారి సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. నిజంగా అందరినీ పిలిచి ఆ రోజుకి సెలబ్రేట్ చేసుకుంటే సూపర్, చాలా బాగా ఇష్టంగా అనిపిస్తుంది నాకు. చాలా ఇష్టం అండి నాకు సెలబ్రేషన్స్ అన్నా కానీ ఫంక్షన్స్ అన్నా కానీ ఏవైనా కానీ నాకు చాలా ఇష్టం. బట్ ఏంది మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఈ పిల్లలతో అస్సలు అవ్వదండి. పిల్లలతో మనం రెడీ అవ్వాలన్నా కూడా అస్సలు అవ్వదన్నమాట. కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడైతే నో ప్రాబ్లం, ఇంట్లో ఒక హెల్పర్ని పెట్టుకున్నాను కాబట్టి అన్నీ చేసుకోవాలన్నా, ఒంటరిగా కొంచెం ఏదైనా బేర్ చేయాలన్నా, ఎవరినన్నా భోజనానికి పిలిచి వాళ్ళకి ఫుడ్ పెట్టాలన్నా కానీ నాకు చాలా ఉంటుందండి. అందరినీ అలా కలుపుకోవాలి, వాళ్ళని ఒకసారి డిన్నర్కి పిలవాలి, లంచ్కి పిలవాలి, సంథింగ్ ఇలా అనుకుంటూ ఉంటానన్నమాట. నేను నా గురించి చాలామందికి పూర్తిగా తెలియదండి. సో నా గురించి ఒకసారి నాతో మాట్లాడితే స్వయంగా తెలుస్తుంది. అలా అని చెప్పి నాతో మాట్లాడడానికి కూడా వీలు అవ్వదులేండి. చాలామంది మాట్లాడడానికి ట్రై చేస్తారు, బట్ వీలు అవ్వదు. పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి ఒకసారి. ఏది మీ పిల్లలందరూ వరుసగా నిలబడండి, ఫోటో తీస్తా. చిన్నగా అదే అక్కడే వాష్ కడుక్కోండి. ఏంటి అయిపోయింది, మరి అది అయిపోయింది. నీకు కావాలా కెమెరా ఇలా పెట్టి వీడియో నొక్కలేదు, రికార్డర్ నొక్కలేదు. ఓకే కదా ఏదో ఫోటోలో చూస్తుంటే న్యాచురల్గా అలా మాట్లాడుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యాన్ అన్నా
రే సో తినొచ్చేసి నా ఫ్రెండ్ అండి, పేరు వచ్చేసి కీర్తి అనమాట. చాలా మంచిది, చాలా బాగా కలిసిపోయిద్ది, చాలా బాగా మాట్లాడిద్ది. సార్ వచ్చేసి వాళ్ళ హస్బెండ్, తను వచ్చేసి ఏసీపీ అండి, ఇక్కడే వైజాగ్లోనే. మేమిద్దరం జస్ట్ ఇంతకుముందు కూడా వెడ్డింగ్ యానివర్సరీ రోజు వ్లాగ్లో కూడా, సో దీని మొత్తం ఒక వ్లాగ్లో ఉంటుంది, మీరు చూసే ఉంటారు, గుర్తుపట్టే ఉంటారు. కొంచెం లాస్ట్న అందరూ అప్పటికి గగన్ కేక్ కటింగ్ చేయడం, అందరు రావడం అలా సో అలా అయిపోయిందనమాట. కొంచెం వీళ్ళు అట్లాగా ఇంట్లో రిలేటివ్స్ అది రావడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. కాకపోతే మేమిద్దరం అయితే చాలా మంచి ఫ్రెండ్స్ అండి. ఈ మధ్య పరిచయం అయినా కానీ చక్కగా మాట్లాడుకుంటా హ్యాపీగా బయటికి కూడా వెళ్ళాం. మొన్న ఈ మధ్యలో మేము షాపింగ్కి అట్లాగా. తన హ్యాండ్ బ్యాగ్ ఉంటే యోమిక హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని ఉంది చూడండి ఇక్కడ. యోమికే బాగా సరిపోయింది చూడాలంటే. అది ఏంటి అంటే పిల్లలకి కొన్ని పెట్టడం వల్ల వాళ్ళే కొంచెం అదొక రకంగా ఫీల్ అవుతూ ఉంటారండి. తన హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని ఎంత చక్కగా ఎంజాయ్ చేసిందంటే యోమిక అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. ఈ వ్లాగ్ కొంచెం పెద్దగా ఉంటుంది. తను తీసుకొచ్చింది గగన్కి ఒక బ్రాస్లెట్ తీసుకొచ్చింది, బాగుంది బ్రాస్లెట్ కూడా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటికక్కడ పెట్టడానికి చూస్తున్నాను అనమాట. వాడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, సో గగన్కి అయితే ఫుల్ ఇంట్రెస్టింగ్గా అయితే ఉందండి. ప్రతి ఒక్కరికి కూడాను థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంక ఇక్కడ ఫస్ట్లో మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. అవి పెద్ద పిక్స్ అయితే తీసుకోలేదు, కొంచెం ఏంది అంటే చాలా హడావుడిగా ఉంటాం కదా, సో ఫంక్షన్స్ అంటే అందరం కూడాను. ఇంకా అట్లాగా పెద్ద ఇదే అందరం కలిసి అయితే ఇక్కడ మేమైతే తీసుకున్నాము. ఇక్కడ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ, వీళ్ళందరూ కూడా బాగా మాట్లాడతారండి, చక్కగా ఉంటారనమాట. కలిసిపోయి హ్యాపీగా అలాగా కాసేపు అట్లా అందరం మాట్లాడుకుంటాము. రోజు అట్లా వాకింగ్కి అట్లా వెళ్తూ ఉంటాం కదా, అందరూ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట. ప్రతి ఒక్కరితో అలా ఒక్కొక్కళ్ళ ఇంటి దగ్గర కాసేపు అట్లా ఆగి, సో అట్లా టైం స్పెండ్ చేస్తే ఎవరి ఇంట్లో ఏదైనా జరిగినా కానీ అందరినీ పిలుచుకుంటారండి, బాగుంటుంది. ఇదండి వీడియో. సో వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. బాయ్.